పట్టా ఇస్తే మీకు ప్రభుత్వం కూడా 2.5 లక్షలు ఇస్తుంది. అది వస్తే చూస్తాను. ఈ మధ్య అక్కడ ఇచ్చాం, అక్కడ భగత్ సింగ్ కాలేజీలో అదే పద్ధతిలో ఇక్కడ ఇవ్వండి అని 1400 మందికి ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ కూడా కలెక్టర్లకి చెప్పా. కలెక్టర్ పని మీద ఉన్నాడు. ఒక్క నిమిషం ఏమని చెప్పా. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒక 2 నెలలు టైం ఇవ్వని అడిగారు. 2 నెలలు టైం ఇస్తే 99% అయ్యేటట్టుగా చూస్తా. 1% నేను చెప్పలేను. ఎందుకంటే మాట ఇచ్చేసి తర్వాత కాలేజ్ అంటే మళ్ళీ పట్టుకుంటారు. పట్టుకుంటుంది గట్టిగా. 99% అవుతుంది. 99%. 1% చెప్పలేరు. అది చేయించారా? చదవండి. ఇది సర్టిఫికేట్ స్లాట్ ఓపెన్ చేసి ఒకసారి చదవండి. సార్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, సార్ చేస్తారు. ఉన్నాం సార్. ఈమె కాలర్ సైడ్ ఉంది. ఆమెకి మగ మనిషి మగడు లేడు, చనిపోయాడు. ఇదివరకే చెప్పాను మీకు. ఈ పక్క నేను, ఆ పక్క ఆమె ఉంది. ఇద్దరు కష్టపడి. ఒకటమ్మా, నేను ఏంటంటే కాలువ, పారుదల కాలువ ఎక్కడుందో అక్కడ నుంచి 20 అడుగుల వరకు ఇవ్వకూడదు. 20 అడుగుల వరకు ఇవ్వలేరు. ఆ 20 అడుగుల నుంచి యువతలుండే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు చేయిస్తాను నేను. ఇంకా చేయట్లో గవర్నమెంట్ రిలీజ్ చేయాలా? రిలీజ్ చేసినప్పుడు చేయిస్తాను. నోట్ చూసి 50 ఉంది, వస్తుంది. అది గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ కాబట్టి. చెట్లు కొట్టేసి ఏం చెట్లు అవి? ఏంది ఇంకా అట్లాంటి చెట్లు అవి తీసేసి ఇక్కడి నుంచి నెల్లూరులోని సర్రేపల్లి కాలువకట్ట, ఇది దాదాపు ఇక్కడ 60 సంవత్సరాల పైగా ఇక్కడ ప్రజలు ఉంటున్నారు. 60 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అది ఎన్ని సంవత్సరాలు కూడా ఎవరికి తెలీదు. అలాంటి ఏరియాలో వీళ్ళకి పట్టాలు లేవు. ఏదో మీరు ఇక్కడ ఉంటున్నారని ఒక కాగితం ఇచ్చారు, మీరు ఇక్కడ నివసిస్తున్నారని. వాళ్ళు లోన్లు పోయినా దేనికి పోయినా అది చల్లదు. అందుకని వాళ్ళు మన ఎలక్షన్ అప్పుడు కూడా, సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ వచ్చింది. ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి అని అడగటం. ఈ మధ్య భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి పట్టాలు క్యాబినెట్లో అప్రూవ్ చేసి పట్టాలు ఇచ్చాం. క్యాబినెట్లో అప్రూవ్ చేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారి వారు వర్చువల్గా యాక్చువల్గా దాన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మా అందరికీ నాయకులు చెప్పేది ఏంటంటే, వీళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉండేటప్పుడు వాళ్ళని ఎవరిని మనం కదిలించకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనం ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే దగ్గరే పనులు చేసుకుంటుంటారు. చిన్న చిన్న పనులు, కూలీ నాలి, పక్కనుండే ఏరియాలో కూలీ పోవటం, నాలి పోవటం, కొందరు వంట పనులు ఇళ్లలో చేయటం, పక్కనే ఆటో స్టాండ్లో చేయటం, ఇలా చిన్న చిన్న పనులు పరిసర ప్రాంతాల్లో చేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళని కదిలించడం భావ్యం కాదు. వాళ్ళకి పట్టాలు ఇచ్చేది స్టడీ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశం ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, కమిటీ వేసాము. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ముగ్గురు వర్కౌట్ చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే వెంటనే ప్రజలు ఆనందంగా ఉండకూడదని, ఆనందాన్ని పోగొట్టడానికి ఒక సైకో మెంటాలిటీతో ఏదో ఒకటి తెస్తుంటారు. డిఎస్సి ఎగ్జామ్ చేశారు. 16,000 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ జాబ్, గవర్నమెంట్ జాబ్స్ 16,000 మందికి. ఒక్క టీచర్ పోస్ట్ గత 5 సంవత్సరాలు ఇవ్వాల. ఒక్కటంటే ఒకటి ఇవ్వాల. యువనాయకుడు లోకేష్ అనేక కోర్టు కేసులుంటే సున్నితంగా కేసులన్నింటినీ సాల్వ్ చేసి, చాలా సున్నితంగా మళ్ళా ప్రాబ్లమ్స్ రాకుండా చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 16,000 కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందాన్ని స్పాల్ చేయాలని రకరకాల వేషాలు వేస్తున్నారు. ఇదంతా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనందాన్ని పోగొట్టాలా. ఇంకోటి, జాబ్ క్యాలెండర్ తొందరలో రిలీజ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఆ కమిటీలో నేను కూడా ఉన్నా. దాదాపు ఫైనల్ అయిపోయింది.
ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే అనేక మందికి టీచర్లకు ఉద్యోగాలు వస్తాయి, పోలీసు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా రెవెన్యూ, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తున్నాయి, హెల్త్. సో అంతమందికి ఉద్యోగాలు వస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండకూడదు, వాళ్ళ మెంటాలిటీ సైకో మెంటాలిటీ. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మొన్న 11 సీట్లు కన్ఫర్మ్ చేశారు. ఇదే వేషాలు వేస్తే 0 అవుతాయి నెక్స్ట్ టైం.